చేవెళ్ల ప్రమాదం వెనుక ఉన్న బలమైన కారణమేంటి? సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నమేంటి? తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయా? ప్రమాదాలకు కారణమయ్యే ఆర్టీసీ డ్రైవర్లను ఎలా దారికి తీసుకొస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర సాయం ఎందుకు కోరుతోంది? రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మేర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి బలమైన కారణాలే ఉన్నాయి. నెత్తుటి రహదారి అనే ముద్రపడిన హైదరాబాద్ బేజాపూర్ జాతీయ రహదారి నెంబర్ 163 పైనే ఈ ఘోర విషాదం చోటు చేసుకోవడం స్థానిక ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని బేజాపూర్ వరకు 365 కిలోమీటర్ల వరకు ఈ రహదారి ఉంది. ఎక్కడ చూసినా గుంతలు, ఇరుకు రోడ్లు, అంతకంటే ఇరుకైన మూల మలుపులతో ఈ రహదారి మృత్యువుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన మార్గాల్లో ఒకటైన ఈ రహదారి వాణిజ్య, వ్యవసాయ, ప్రయాణ అవసరాలకు అత్యంత కీలకంగా ఉంది. రోజు ఉదయం వేలాది మంది ఈ దారి గుండానే హైదరాబాద్ వస్తూ ఉంటారు. ఇలాంటి రోడ్డు విషయంలో అడుగడుగునా నిర్లక్ష్యం తాండవిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రోడ్డును విస్తరించేందుకు 2018లోనే కేంద్రం నిర్ణయించింది. దానితో అప్పటి వరకు ఆర్ఎండ్బి ఆధీనంలో ఉన్న ఆ రోడ్డు కాస్త జాతీయ హైవేకు వెళ్లిపోయింది. అయితే బీఆర్ఎస్ హయాంలో భూసేకరణ ఆలస్యమైంది. రోడ్డు విస్తరణ కారణంగా చెట్లు నేలకూలుతాయంటూ ప్రకృతి ప్రేమికులు కేసు వేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక చొరవతో గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్న స్టేను అక్టోబర్ 31న వెకెట్ చేయించారు. దీంతో మొయినాబాద్ చేవెళ్ల రహదారి విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. ఇంతలోనే ఘోర ప్రమాదం జరిగింది. మా ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఈ నేషనల్ హైవేకి సంబంధించిన నిధులు ఏర్పాటు చేసుకొని దీన్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించిన అంశం వచ్చినప్పుడు పనులు మొదలు పెట్టలేకపోయినాం. చాలా కష్టపడి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో నేరుగా ముఖ్యమంత్రి గారే స్వయానా దీంట్లో ట్రిబ్యునల్కు సంబంధించి మరి సాంకేతిక పరమైన అంశాలు ట్రిబ్యునల్ ఏవైతే లేవనెత్తిందో దాన్ని పరిష్కారం చేయాలి. ట్రిబ్యునల్లో వాద్యం వేసిన వారితో కూడా మాట్లాడి ఈ రోడ్డు అవసరము, చాలా ముఖ్యమైన రోడ్డు, ట్రాఫిక్ డెన్సిటీ ఎక్కువ ఉన్న రోడ్డు, దీని పరంగా మీరు అందరూ కూడా ఆలోచన చేయండి అని మరి ఇక్కడ ఉన్న చేవెళ్ల శాసనసభ్యులు, అదేవిధంగా మా పరిగి శాసనసభ్యులు మరి రామ్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి అనేక సందర్భాల్లో మీటింగ్లు ఏర్పాటు చేసుకుని ఎవరైతే వాద్యం వేశారో గ్రీన్ ట్రిబ్యునల్లో వారితోని సంప్రదింపులు చేసి ముఖ్యమైన రోడ్డు అని దీనికి సంబంధించిన ప్రాముఖ్యతను గుర్తించండి, ఇబ్బందికరంగా ఉందని ప్రభుత్వం ఉన్నాం. కానీ గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్న తరుణంలో మరి మొన్ననే చాలా వరకు మేము దాదాపు సంవత్సరం పూర్త దీని వెనకాల ఉంటే 31వ తారీఖు నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం గ్రీన్ ట్రిబ్యునల్ పరంగా స్టే వెకేట్ చేసుకోవడం జరిగింది. చేవెళ్ల ప్రమాదం మాత్రం 2 రాష్ట్రాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. కర్నూలు జిల్లాలో డ్రైవర్ నిర్లక్ష్యం బస్సు దహనానికి కారణమైతే ఇప్పుడు చేవెళ్లలో అతివేగమే ప్రాణాలు తీసింది. 3 అక్కాచెల్లెళ్లు చనిపోవటం, 2 పిల్లలు తమ తల్లిని కోల్పోవటం హృదయ విదారకంగా మారింది. టిప్పర్ లారీ కంకర లోడుతో ఉండటం కారణంగా ఈ ప్రమాదంలో భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. డ్రైవర్ల స్పీడ్ కూడా ప్రమాదానికి ప్రధాన కారణమవుతోంది. ఆర్టీసీ డ్రైవర్లు కూడా బాగా స్పీడ్ గా వెళుతున్నారని అనేక దుర్ఘటనలు నిరూపించాయి. ఈ క్రమంలోనే డ్రైవర్లపై నిఘా పెంచే చర్యలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రతి జిల్లాలోనూ ఆర్టీసీ డిపోల్లో డ్రైవర్లకు ఇన్ సర్వీస్ ట్రైనింగ్ కూడా నిర్వహిస్తున్నారు. వాహనాలను సమర్థంగా నడుపుతూ ప్రమాదాలకు దూరంగా ఉంటున్న డ్రైవర్లకు ప్రత్యేక ఇన్సెంటివ్స్ ఇస్తున్నట్లు కరీంనగర్ జిల్లా ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. బస్సు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అయితే ఈ బస్సు ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి? డ్రైవర్లు బస్సు నడిపే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ముఖ్యంగా రోడ్ల విషయంలో బయటికి వెళ్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో మనతో కరీంనగర్ రీజనల్ మేనేజర్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రాజు గారు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, నిజంగా బస్సు ప్రమాదాలు చాలా అత్యంత అనుభవజ్ఞులైన ట్రైనర్స్తో బస్సు డ్రైవర్లకు శిక్షణ ఇస్తారు. కానీ ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతుంటాయి? దానికి ప్రధాన కారణం ఏంటి? ముఖ్యంగా రోడ్డు మీద ప్రమాదం ఉన్నప్పుడు ఆ రోడ్ని యూజ్ చేసి అందరి బాధ్యత ఉంటుందండి, కేవలం బస్సు డ్రైవర్ది అన్నట్టు కాదు. ఏ యాక్సిడెంట్ అనాలిసిస్ చేసినా కూడా దాంట్లో పెడస్ట్రియన్ కావచ్చు, 2 వీలర్ కావచ్చు, ఆటో కావచ్చు, ఆర్టీసీ బస్సు కావచ్చు, లారీ కావచ్చు, తప్పనిసరి పెద్ద వెహికల్ అనేది ప్రమాదం చేసింది అన్నట్టు కాదు. అందరికీ చూసినప్పుడు ఏంటంటే పెద్ద వెహికల్ చూసినప్పుడు పెద్ద వెహికల్ వల్లనే ప్రమాదం జరిగి ఉంటుంది అని చెప్పేసి
మిస్కన్సెప్షన్ రావడం జరుగుతుంది. మరి ఈ రోజు కూడా మరి మీ కాంటెక్స్లో ఈరోజు బహుశా వికారాబాద్ యాక్సిడెంట్ గురించి మాట్లాడుతున్నట్టున్నారు. అక్కడ కూడా ప్రాథమిక సమాచారం ప్రకారం టిప్పర్ డ్రైవర్ది యాక్సిడెంట్ తప్పు ఉన్నట్టు కనిపిస్తోంది. సో కరీంనగర్ రీజియన్లో మాత్రము, కరీంనగర్ రీజియన్ అని కాదు, ఆర్టీసీ మొత్తం కూడా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి డ్రైవర్ సేఫ్టీ విషయంలో. కరీంనగర్ రీజియన్లో మరీ ముఖ్యంగా ఏంటంటే మాకు దాదాపు 11 డిపోలు ఉన్నాయి. మేము ఐడెంటిఫై చేసిన రూట్ వచ్చేసి మోస్ట్ డేంజరస్ రూట్ అనేది మాత్రం కరీంనగర్ టు జగిత్యాల రూట్ వచ్చేసి, ఎందుకంటే అక్కడ రోడ్ మధ్యలో మీడియం లేదు, దాదాపుగా 60 కిలోమీటర్ల దూరము, 2 లేన్ రోడ్డు, ట్రాఫిక్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సో అది దృష్టిలో పెట్టుకొని ప్లస్ హైదరాబాద్ రూట్ కానీ మిగతా రూట్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని 11 డిపోల్లో ఖచ్చితంగా ఫాలో అయిన నియమ నిబంధనలు ఏంటంటే మార్నింగ్ డ్రైవర్ డ్యూటీకి రాగానే ఎవరైతే షిఫ్ట్లో సూపర్వైజర్ ఉంటారో వారు ఖచ్చితంగా భద్రతా సూక్తి అని చెప్పేసి మాది ఒక ప్రమాణం ఉంది, డ్రైవర్లు ప్రమాణం చేసేది. నేను చాలా జాగ్రత్తగా డ్యూటీ చేస్తానని చెప్పేసి ప్రమాణం ఒకటి ఉంది. ఆ ప్రమాణం చేసినప్పుడు ఏంటంటే అతనికి ఒకవేళ మర్చిపోయిన ఏమైనా ఉన్నా కూడా ఇంటి నుంచి కొంచెం వేరే ఆలోచనతో వచ్చినా కూడా ఒక్కసారి అందరు గుంపులో ప్రమాణం చేసినప్పుడు ఓహో నేను డ్యూటీకి ఎక్కుతున్నాను అనే ఒక అలర్ట్నెస్ వస్తుంది ఆ ప్రమాణం చేయడం వల్ల. ప్రతి డిపోకి ఒక సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ అని చెప్పేసి ఈ సీనియర్ మోస్ట్ డ్రైవర్, యాక్సిడెంట్ చేయని డ్రైవర్ను ఒకరిని నియమించడం జరిగింది. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి కార్పొరేషన్లో అమల్లో ఉంది. సో వారి బాధ్యత డ్యూటీ ఏంటంటే ఆ డిపోలో మొత్తం ఆయనకు తెలిసిన డ్రైవర్లు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా డైలీ అందరు డ్రైవర్లను ఫాలో కావడము, నెల మొత్తంలో అందరు డ్రైవర్లు ఫాలో అవుతారు. ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళకు తగు సూచనలు ఇవ్వడము, సేఫ్టీ మీద పలు సూచనలు ఇవ్వడము, వారి సేఫ్టీలో ఇంకా బాగా డ్రైవ్ చేయడం కోసము ఆ ట్రైనింగ్ ఇవ్వడం డిపోలో జరుగుతుంది. అది కాకుండా నెలకొకసారి ఖచ్చితంగా ఇక్కడ సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్లు మీటింగ్ పెట్టేసి వారి విషయాలన్నీ కనుక్కోవడం జరుగుతుంది. హ్యూమన్ సైకాలజీ ఏముంటుందంటే మన పరిధిలో ఉన్నప్పుడు, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు ఒక విధంగా డ్రైవింగ్ ఉంటుంది. మేము ఏం చేస్తున్నామంటే హుజురాబాద్ ఎస్డిఐని వచ్చేసి జగిత్యాల వైపు పంపించేస్తాము ఇన్కాగ్నిటో చెక్ అని చెప్పేసి. సో అతను ఎక్కడో చెట్టు కింద కూర్చొని లేదంటే బస్సులో ప్రయాణికుల ప్రయాణించి డ్రైవర్ ప్రవర్తన ఏ విధంగా ఉంది, సేఫ్టీ ఆస్పెక్ట్లో ఏ విధంగా డ్రైవ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఈ ఒక డిపోకి సంబంధించిన ఎస్డిఐ వేరే డిపో పరిధిలో చెక్ చేస్తాడు. అవన్నీ కన్సాలిడేట్ చేసి మాకు రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఉత్తమంగా పనిచేసే ఎవరైనా ఉద్యోగి ఉన్నారంటే మొట్టమొదటి ఉద్యోగి డ్రైవర్ మాత్రమే. ఎందుకంటే ఆర్టీసీ అంటే బస్సు డ్రైవరు, వారితోనే మిగతా ఉద్యోగులందరూ సహ ఉద్యోగులే, కానీ కీలకమైన ఉద్యోగి డ్రైవరే. సో మేము కూడా ఇప్పుడు ఈ ప్రయాణికులు ఈ విధంగా కంప్లైంట్ చేసినప్పుడు కానీ ఒత్తిడి చేసినప్పుడు కానీ కేవలం డ్రైవర్ను కౌన్సిల్ చేయమండి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి మన ఇక్కడికి కరీంనగర్ రావడం కోసం కానీ కరీంనగర్ నుంచి జేబీఎస్ పోవడం కోసం యావరేజ్ రన్నింగ్ టైం ఎంత పడుతుందని మాకు కూడా అవగాహన ఉంటుంది. సో ఆ రన్నింగ్ టైం లోపల వచ్చాడా లేదా అనేది చూస్తాం తప్పించేసి ప్యాసింజర్ చెప్పిందే ఇమీడియట్ పరిధిలోకి తీసుకోం. బట్ ప్యాసింజర్ ఫోన్ చేసినప్పుడు చాలా సౌమ్యంగా మా డిపో మేనేజర్ కానీ సూపర్వైజర్లు కానీ ఆన్సర్ ఇచ్చేస్తారు. బట్ అలాంటి విషయంలో నిజంగా చూసేసి ఏమన్నా బాగా లేట్ అయిందంటే ఎందుకు లేట్ అయిందో కనుక్కుంటాం తప్పించేసి చాలా స్పీడ్గా రావాలని చెప్పేసి మాత్రం డ్రైవర్ మీద ఎలాంటి ఒత్తిడి పెట్టాము. రోడ్ సేఫ్టీ మీద ఏవైతే యాక్సిడెంట్స్ తక్కువ ఉన్న వాళ్ళ డ్రైవర్ని ఐడెంటిఫై చేసేసి వారికి ఇయర్లీ అలవెన్స్ ఒకటి అమౌంట్ ఉంటుంది. సో ఫైనాన్షియల్ బెనిఫిట్ రావడం జరుగుతుంది. అది కాకుండా ఎలాంటి ఫంక్షన్ జరిగినా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం రోడ్ సేఫ్టీ వీక్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం జూన్ జూలైలో వచ్చేసి రోడ్ సేఫ్టీ వీక్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆర్టీసీ అంటే టీఎస్ఆర్టీసీ ప్రమాదాల రేటు చాలా తక్కువ అని, ఇతర అనేక కారణాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కరీంనగర్. గడిచిన పక్షం రోజుల డేటాను పరిశీలిస్తే ఏపీ తెలంగాణలో జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 100 మంది మరణించారు. కర్నూలు, రంగారెడ్డి జిల్లాల్లో జరిగిన ఘటనల్లో దాదాపు 40 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇవి కాకుండా ప్రతిరోజు వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాలను లెక్కిస్తే ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. కేంద్ర రహదారి రవాణా శాఖ 2023 నివేదికల ప్రకారం దేశంలో ప్రతి గంటకు 55 రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఆ లెక్కన దాదాపు నిమిషానికి ఒక ప్రమాదం జరుగుతోందన్నమాట. ప్రతి ప్రమాదంలో 20 మంది మరణిస్తున్నారు. 2022 కంటే దేశంలో 2023లో ప్రమాదాలు పెరిగాయి. ఇప్పుడు అంతకంటే ఎక్కువ అవుతున్నాయి. 68% ప్రమాదాలు అతివేగం కారణంగానే సంభవించాయని తేల్చింది. ఇక మృతుల్లో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వారు 66% మంది ఉన్నారు. ప్రమాదాలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. 68.5% యాక్సిడెంట్లు గ్రామీణ ప్రాంతాల చుట్టూ జరుగుతున్నాయి. పట్టణాల్లో 31% పైగానే ఉంది. ప్రతి 100 ప్రమాదాల్లో 36 మంది మరణిస్తున్నారు. తెలంగాణలో ఆ సంఖ్య 33గా ఉంది.
దేశవ్యాప్తంగా జరిగిన ప్రమాదాల్లో తెలంగాణ వాటా 4.8% అని నిర్ధారించారు. కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని హైవేలపై ప్రతిరోజు సగటున 15 మంది అతివేగం కారణంగా మరణిస్తున్నారు. 2023లో 2 రాష్ట్రాల్లోని జాతీయ, రాష్ట్ర రహదారులపై 5,500 మంది అతివేగం సంబంధిత ప్రమాదాలతో ప్రాణాలు కోల్పోయారు. తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాద మరణాలలో 30% మరణాలు అతివేగం కారణంగానే జరుగుతున్నాయి. తెలంగాణలో 2020-2023 మధ్య కాలంలో 25,000 మందికి పైగా జనం అతివేగం కారణంగా సంభవించిన రోడ్డు ప్రమాదాల్లో కన్నుమూశారు. అతివేగం వల్ల సంభవించే మరణాల విషయానికి వస్తే దేశంలోనే తెలంగాణ 7వ స్థానంలో ఉంది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిషా తదితర పెద్ద రాష్ట్రాల కంటే తెలంగాణ ముందు వరుసలో ఉంది. తెలంగాణలో జరిగే ప్రమాదాలకు ఏదో విధంగా ఏపీతో లింకు ఉంటుంది. అందుకే రోడ్డు ప్రమాదాల నివారణ, నియంత్రణకు కఠినమైన చట్టాలు తీసుకువస్తామని ఏపీ రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాల్లో కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మనతో ఉన్నారు. భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలను ఏ విధంగా నియంత్రించవచ్చు, అదేవిధంగా ప్రమాదాలు జరిగినప్పుడు ఆ మరణాల సంఖ్యను ఏ విధంగా తగ్గించవచ్చు అనేటువంటి అంశాలపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే అంశాలు కూడా మనము మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి. మొట్టమొదటిగా ప్రాణం అనేది చాలా విలువైంది. ఈరోజు ప్రయాణికులు ఎంతో బాధ్యతాయుతంగా మన వ్యవస్థ పైన నమ్మకంతో ప్రైవేట్ బస్సు కానీ గవర్నమెంట్ బస్సుల్లో కానీ ప్రయాణించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వ లక్ష్యం రేపు రాబోయే కాలంలో చట్టాలను కఠినతరం చేయడం, యాక్సిడెంట్ అనేది నియంత్రించే పనిలో ఉంది. దానిలో భాగంగానే కేంద్ర రవాణా శాఖకు సంబంధించిన చట్టాల్లో మార్పు తెచ్చే పరిస్థితి అన్ని రాష్ట్రాల్లో ఆసన్నమైంది. ఎందుకంటే నిన్న తెలంగాణలో అనుకోండి, మొన్న కర్నూలు ప్రమాదం అనుకోండి, ఒక్కొక్క ప్రమాదానికి ఒక్కొక్క కారణం ఉంది. ముఖ్యంగా కర్నూలులో ఆ రోజు జరిగిన సంఘటనకు మానవ తప్పిదం, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే 19 మంది ప్రాణాలను మనం కోల్పోవడం జరిగింది. సుమారుగా 16-17 మంది క్షతగాత్రులు కావడం జరిగింది. ముఖ్యంగా గత 10 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలపై, అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ మీద అధికారులు ఏవైతే చట్టపరంగా వాళ్ళ పర్మిట్లు అనుకోండి, బస్సుల యొక్క ఫిట్మెంట్ అనుకోండి, అక్కడ పనిచేస్తున్న డ్రైవర్ల యొక్క ఫిట్నెస్ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా వాళ్ళ మీద దాడులు చేస్తున్నాం. ముఖ్యంగా రేపు రాబోయే కాలంలో ప్రమాదాలు అరికట్టాలనుకున్నప్పుడు తప్పకుండా చట్టాలను కఠినంగా ఉండాలి. ఎవరు అయితే ఈ ప్రమాదాలకు బాధ్యులుగా ఉంటారో, యాజమాన్యం అయితేనే బస్సులకు సంబంధించి, అలాగే యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ అయితేనే వాళ్ళని చట్టం పరిధిలోకి తీసుకొని పోతే శిక్షార్హులుగా చేసే పరిస్థితి రాబోయే కాలంలో ఉంటుందని నేను తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా ఇప్పుడున్న రోడ్ల విషయంలో కూడా ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్గా యాక్సిడెంట్ జోన్లుగా ఉన్న రోడ్లను కూడా సంబంధిత అధికారులు ఆర్ఎన్బి అనుకోండి, ఎన్హెచ్ అనుకోండి, స్టేట్ హైవేస్ అనుకోండి, వాళ్ళ దృష్టికి కూడా తీసుకొని పోయి అక్కడ కూడా ఏ విధంగా ఇంజనీరింగ్ డిఫాల్ట్స్ ఉన్నాయో అవి కూడా రెక్టిఫికేషన్ చేసే పనిలో మేమున్నాం. దీనిపైన గౌరవ ముఖ్యమంత్రి గారు స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఏదైతే జరుగుతున్నటువంటి ప్రమాదాలను భవిష్యత్తులో నియంత్రించడానికి కఠినమైనటువంటి చట్టాలను కూడా అమల్లోకి తీసుకురాబోతున్నామనేటువంటి ఒక విషయం అయితే ఏపీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, చిత్తూరు నుంచి. ఏదేమైనా ప్రజల సహకారం ఉంటేనే ప్రభుత్వ చర్యలకు ఊతమిచ్చినట్లవుతుందని మర్చిపోకూడదు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అందరూ గ్రహించాలి కదా.